హలో అందరికీ వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో మీషోలో నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అవి వచ్చేసి అందంగా ఉన్న ఇంటిని మరింత అందంగా మార్చే హోమ్ డెకర్ ఐటమ్స్ అనమాట. సో అన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా అందరికీ రీజనబుల్గా ఉండేలాగా, అఫోర్డబుల్గా ఉండేలాగా మ్యాక్సిమం సర్చ్ చేసి తీసుకున్నాను అనమాట. తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు, స్మాల్ ఐటమ్స్ నుంచి బిగ్ ఐటమ్స్ వరకు. సో ఇలా అన్నీ కూడా చాలా చూస్ చేసి తీసుకున్నాను. ఒక్కొక్క ఐటమ్ ఓపెన్ చేస్తాను అండ్ దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పైన మెన్షన్ చేస్తాను అనమాట. సో అండ్ వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద ఇస్తాను. మీకు నచ్చినట్లయితే ఆ లింక్స్ ఓపెన్ చేసి ఒకసారి సర్చ్ చేసుకోండి, చెక్ చేయండి. నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మ్యాక్సిమం అందరికీ రీజనబుల్గా ఉండేలాగా, సో 100 రూపీ నుంచి 1700 రూపీస్ వరకు, సో అన్ని వాల్ డెకర్ ఐటమ్స్, ఇంటీరియర్ డెకర్ ఐటమ్స్తో సహా అన్నీ కూడా సర్చ్ చేసి తీసుకున్నాను. సో ఈ అన్ని ఐటమ్స్ కూడా ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి వుడెన్ వాల్ హ్యాంగింగ్స్ అంటారు వీటిని. సో కంప్లీట్గా వుడెన్తో వస్తుంది అండ్ వెనకాల వచ్చేసి ఇలా ప్లాస్టర్ ఇచ్చారు, అంటే స్టిక్ చేయడానికి వాల్కి. మ్యాక్సిమం ఇవి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే, స్టడీ రూమ్లో అలా అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే విత్ కొటేషన్స్ అండ్ ఇలా స్మాల్ యూనిక్గా ఉండే డిజైన్ ఇచ్చారు. ఇలా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. లైఫ్ ఈజ్ ఏ జర్నీ. సో చాలా బాగున్నాయి. విత్ కొటేషన్స్తో వుడ్ పైన ఇలా కొటేషన్స్తో చాలా యూనిక్గా డిజైన్ చేశారనమాట. అండ్ వాల్ హ్యాంగింగ్ 178 రూపీస్. ఆన్లైన్లో పే చేసినందుకు 20 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. నాకైతే 158 రూపీస్కి ఈ ఐటమ్ అయితే వచ్చింది. 158 రూపీస్కి 11 ఇచ్చారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వాల్కి ఇలా హ్యాంగ్ చేస్తే ఒక మంచి లుక్ వస్తుంది అనమాట. వెరీ నైస్. ఇలా కీస్ హోల్డ్ చేసుకోవడానికి వచ్చింది. ఇది వచ్చేసి మెటల్ కీ హోల్డర్. సో కంప్లీట్గా ఇలా మెటల్తో డిజైన్ చేశారు. స్కూటర్ షేప్ అనమాట. చాలా యూనిక్గా ఉంటుంది. డిజైన్ అయితే చాలా నచ్చింది నాకు. మనం ఇంట్లో హ్యాంగ్ చేస్తే మాత్రం ఇలా కీ చైన్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ స్టైల్గా ఒక డిజైనర్ పీస్ పెట్టినట్టు కూడా ఉంటుందన్నమాట. సో చాలా మంచి డెకర్ ఐటమ్ ఇది. డెకర్ ఐటమ్లా ఉంటుంది అండ్ మనకి యూజ్ కూడా అవుతుంది. ఇలా అన్ని హోల్డ్ చేసుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంది. మెటల్ కీ హోల్డర్ అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ ఇలా ఉంది. సో మనం ఏదైనా హుక్కి దాన్ని హ్యాంగ్ చేసుకోవాలి. దీని ప్రైస్ వచ్చేసి 222 రూపీస్. ఆన్లైన్లో పే చేసినందుకు 42 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో నాకైతే 180 రూపీస్కి ఈ ఐటమ్ వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదన్నమాట. ఒకే దాంట్లో 2 వచ్చాయి. ఇది బై 1 గెట్ 1 కింద తీసుకున్నాను అనమాట. మెటల్ ఫ్లవర్ వాష్. సో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇలా హాఫ్ మూన్ షేప్లో వచ్చింది. సో మెటల్తో ఉంది అండ్ ఇలా గోల్డెన్ కోట్ వేశారు అండ్ ఇది హాఫ్ మూన్ షేప్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం ఫ్లవర్ వాషెస్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి బై 1 గెట్ 1 కింద 2 వచ్చాయి. ఇలా ఇచ్చారనమాట.
ఈ ఫ్లవర్ వాషెస్ అయితే ఓపెన్ చేసినప్పుడు బాగానే అనిపించాయి, కానీ తర్వాత పట్టుకుంటే ఇలా కలర్ పోతుంది, అస్సలు క్వాలిటీగా అనిపించట్లేదు. జస్ట్ కలర్తో ఇలా స్ప్రే చేశారు అంతే, ముట్టుకుంటే కలర్ అంతా పోతుంది. ఫినిషింగ్ అండ్ డిజైన్ అయితే బాగానే ఉంది, బట్ ఇలా కలర్ ఒక్కటే నాకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది. ఇలా కలర్ అంతా వెళ్ళిపోయి ఇలా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అలా అయినా పర్లేదు, నార్మల్గా డిజైన్ బాగుంది అంటే తీసుకోవచ్చు, లేదు అంటే వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది నాకైతే. దీని ప్రైస్ వచ్చేసి 218 రూపీస్. ఆన్లైన్లో పే చేసినందుకు 24 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. 194 రూపీస్కి ఈ ఐటమ్ వచ్చిందనమాట. సో 194 రూపీస్కి 2 ఐటమ్స్. ఇవి వచ్చేసి హెక్సాగాన్ షేప్ మిర్రర్ హ్యాంగింగ్స్ అనమాట. టోటల్గా 20 పీసెస్ ఇచ్చారు. సో వీటిని మనం మంచిగా మిర్రర్ లాగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. పైన ఈ కవర్ ఇలా ఓపెన్ చేస్తే మిర్రర్ అనమాట. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా, సో ఈ స్టిక్కర్ తీసేసి మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మిర్రర్ లాగా యూస్ చేసుకోవచ్చు, అండ్ డిజైన్గా కూడా ఉంటుంది. వాష్ బేసిస్ దగ్గర, హాల్లో అలా ఏదైనా ఒక వాల్కి సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా నేను గోల్డెన్ కలర్ బుక్ చేశాను, బట్ నాకు ఈ సిల్వర్ కలర్ వచ్చింది. బట్ ఇది కూడా చాలా బాగుంది. మీకు పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి. నేను గోల్డెన్ కలర్ బుక్ చేశాను అనమాట. మిర్రర్లా యూస్ చేయొచ్చు, అండ్ డిజైనింగ్గా కూడా ఉంటుంది. నాకైతే నచ్చింది ఇది. సో ఇవి వచ్చేసి టోటల్గా 20 పీసెస్ ఉన్నాయి. యాక్చువల్గా మేము పిక్లో ఉన్నట్టు కాకుండా కొద్దిగా వేరే డిజైన్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఇలా అయితే సెట్ చేసుకొని మెజర్మెంట్స్ తీసుకున్నాం. హైట్, విడ్త్ అండ్ మిడిల్ పాయింట్స్ ఇదంతా తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా స్టిక్కర్ తీసేసి వాల్ పైన అయితే మార్క్స్ చేసుకున్న తర్వాత ఇలా స్టిక్కర్స్ అని ఇలా అంటిస్తున్నాం అనమాట. యాక్చువల్గా మిర్రర్లా యూజ్ అవుతుందని అనుకున్నాం. తీసిన తర్వాత తీరా మాకు అర్థమైంది ఏంటి అంటే మిర్రర్లా లేదు, అది 3D వాల్ డెకర్ ఐటమ్ అనమాట. అస్సలు చాలా డిఫరెంట్గా కనబడుతున్నాయి ఫేసెస్ అన్నీ. జస్ట్ డిజైనర్ పీస్ అంతే. ఓకే, నాట్ బ్యాడ్. దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. ఆన్లైన్లో పే చేసినందుకు 27 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అయితే 172 రూపీస్కి ఈ ఐటమ్ అయితే వచ్చేసింది. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ లీవ్స్ అనమాట. సో టోటల్గా 8 ఫీట్ ఉన్నాయి. ఒక స్ట్రింగ్ 8 ఫీట్ ఉంది, అండ్ వన్ స్ట్రింగ్కి 20 లీవ్స్ ఉన్నాయని అన్నారు. టోటల్గా 8 వచ్చాయి. సో ఇలా మనం వాల్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ గార్లాండ్ మనీ ప్లాంట్ అనమాట. సో ఇది కూడా ఒక డెకర్ ఐటమే. సో దీని ప్రైస్ వచ్చేసి 209 రూపీస్ అనమాట. ఆన్లైన్లో పే చేసినందుకు అగైన్ నాకు 17 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. టోటల్గా 192 రూపీస్కి ఇది వచ్చింది. సో ఇది కూడా 200 బిలోనే. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పింక్ కలర్ అనమాట. సెట్ ఆఫ్ 4 వచ్చాయి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఆర్టిఫిషియల్ పింక్ కలర్, చాలా కలర్ఫుల్గా అండ్ చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట. వెరీ నైస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 134 రూపీస్. అండ్ ఆన్లైన్లో పే చేసినందుకు 17 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. 117 రూపీస్కి నాకైతే ఈ ఐటమ్ వచ్చేసింది. సో ఇది కూడా హోమ్ డెకర్ ఐటమే. ఇది కూడా 200 బిలోనే. అది వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి అన్ని గ్రీన్ అనమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. సో ఇవి పెడితే ఇంట్లో చాలా మంచి లుక్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 6 వచ్చాయి. ఇవి వచ్చేసి ఒక్కోటి ఒక్కోలా ఉన్నాయన్నమాట. సో ఇది ఇలా, ఇది ఇలా. ఈ బాక్స్లో వచ్చేసి 6 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇచ్చారనమాట, గ్రీన్ కలర్. అండ్ ఇందులో ఒక్కో పాట్లో ఒక్కోలా ఇచ్చారు. ఒక దాంట్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఒక దాంట్లో పింక్ కలర్ ఫ్లవర్స్, ఒక దాంట్లో ఓన్లీ గ్రీన్. సో 6 కూడా ఫ్లవర్ ప్లాంట్స్ వైజ్గా చాలా బాగుంది. బట్
పాటే కొద్దిగా క్వాలిటీగా అనిపించట్లేదు, బట్ పర్లేదు. దీని ప్రైస్ వచ్చేసి 207 రూపీస్. ఆన్లైన్లో పే చేసినందుకు 24 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. మొత్తానికి నాకైతే ఈ ఐటమ్ 183 రూపీస్కి వచ్చింది. సో 183 రూపీస్కి 6 ఫ్లవర్ పాట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి ఇలా డబుల్ టేప్ ఉంటుంది కదా, సో అవి ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి క్లిప్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మనీ ప్లాంట్స్ వాటికి ఇలా పైనకి గ్రో అవ్వడానికి మనం ఈ టేప్ అనేది దీనికి స్టిక్ చేసేసి ఆ ప్లాంట్ని వీటి మధ్యలో పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. సో ఇలా ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు అది పెరుగుతూ ఉన్న కొద్దికి మనం ఈ క్లిప్స్తో మనం వాటిని సెక్యూర్ చేసుకోవచ్చు. జనరల్గా మనీ ప్లాంట్స్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా, సో ఈ మనీ ప్లాంట్స్కి మనం తాడులు, దారాలు, సో అవి ఇవి కట్టేసి ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం. సో అందుకనే నేనైతే ఈ ఐటమ్ని చాలా సర్చ్ చేసి తీసుకున్నాను అనమాట. చాలా యూస్ఫుల్ ఐటమ్, నాకైతే చాలా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఇలా డబుల్ టేప్ ఇచ్చారు అండ్ ఇలా ఒక క్లిప్స్ ఇచ్చారు, 30 క్లిప్స్. సో ఈ డబుల్ టేప్ని తీసుకొని ఈ క్లిప్స్కి ఇలా వన్ సైడ్ ఇలా స్టిక్ చేసేయాలి. స్టిక్ చేసిన తర్వాత మనం ఈ మనీ ప్లాంట్కి ఎంత హైట్ ఉంటే అంత, అంటే కింది నుంచి కొద్ది హైట్ని బట్టి గోడకి ఇలా సెట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ క్లిప్ని ప్లాంట్ మధ్యలో నుంచి ఇలా పెట్టేసి దాన్ని ఇలా రౌండ్గా తిప్పేసాను. సో ఇలా టైట్ అయిపోయింది. ఇప్పుడు డబుల్ టేప్ ఉంది కదా, సో అది తీసేసి ఇలా గోడకి స్టిక్ చేయడమే. తర్వాత ఇంకా రిమైనింగ్ ఎండ్ని కూడా తీసుకొని దానికి కూడా క్లిప్ పెట్టేసి ఇలా తిప్పేసి వెనకాల ఉన్న డబుల్ టేప్ కూడా రిమూవ్ చేసేసి ఇలా గోడకి స్టిక్ చేశాను అంతే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోయిందో. సో మోస్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్, వెరీ నైస్. దీని ప్రైస్ వచ్చేసి 113 రూపీస్. ఆన్లైన్లో పే చేసినందుకు అగైన్ నాకు 13 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో 100 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చాలా వెయిట్ ఉంది. ఇవి వచ్చేసి స్టోన్స్ అన్నమాట. సో ఇంట్లో మనం హాల్లో అండ్ బాల్కనీలో ప్లాంట్స్ పెడతాం కదా, సో అవి మనకు మంచి కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి నేనైతే ఈ కలర్ఫుల్ స్టోన్స్ని తీసుకున్నాను. సో ఇవి వేస్తే చాలా బాగుంటాయి అండ్ ఇవి వచ్చేసి అక్వేరియంలో కూడా వేస్తూ ఉంటారు. ఇవి వచ్చేసి డెకరేటివ్ స్టోన్స్. దీని ప్రైస్ వచ్చేసి 117 రూపీస్ అండ్ ఆన్లైన్లో పే చేసినందుకు 16 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో 101 రూపీకి నాకైతే ఈ ఐటమ్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఇంకో హోమ్ డెకర్ ఐటమ్. సో దీని డిజైన్ వచ్చేసి ఇక్కడ నేను పైన చూపిస్తాను చూడండి. సో అలా ఉంటుంది. సో అలా మనం హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి వుడెన్తో వచ్చింది. ఇది వచ్చి పెయింటింగ్ అనమాట, కంప్లీట్గా పెయింటింగ్ డిజైన్ వచ్చింది. వాల్ మౌంటింగ్ బుద్ధ స్టాచ్యూ అనమాట. సో ఇది బుద్ధ హ్యాంగింగ్ అండ్ ఇది యూవీ టెక్స్చర్డ్ ఉంటుంది అండ్ దీని సైజ్ వచ్చేసి 18x30 ఇంచెస్ అనమాట. బ్యాక్ సైడ్ ఇలా స్టిక్ చేయడానికి ఇలా ఇచ్చారనమాట. సో వాల్కి మనం హ్యాపీగా వాటిని తీసేసి టేప్ తీసేసి ఇలా స్టిక్ చేసుకోవచ్చు, మంచిగా అడ్జస్ట్ చేసుకుని. చాలా బాగుంది ఈ ఐటమ్ అయితే, క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ చూడడానికి అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది. జస్ట్ గో ఫర్ ఇట్. దీని ప్రైస్ వచ్చేసి 253 రూపీస్. ఆన్లైన్లో పే చేసినందుకు అగైన్ నాకు 51 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో టోటల్గా నాకైతే ఇది 202 రూపీస్కి ఈ ఐటమ్ అయితే వచ్చేసింది. 3D గోల్డ్ బటర్ఫ్లైస్ అన్నమాట, 3D బటర్ఫ్లైస్. సో ఓపెన్ చేద్దాం. సో వీటికి మనం డబుల్ టేప్ పెట్టేసి స్టిక్ చేయాలి. సో వీటిని ఇలా తీసి వీటికి స్టిక్ చేసి మనం వాల్కి స్టిక్ చేయాలి. ప్రైస్ వచ్చేసి 128 రూపీస్. ఆన్లైన్లో పే చేసినందుకు అగైన్ నాకు 17 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది.
టోటల్గా 111 రూపీస్కి నాకైతే ఈ ఐటమ్ వచ్చింది. సో ఇది కూడా హోమ్ డెకర్ ఐటమే. 111 రూపీస్కి చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది చెప్పాలంటే. బ్యాక్ సైడ్ ఇలా వైట్ కలర్లో వచ్చింది అండ్ ఇక్కడ జిప్ ఇచ్చారనమాట. అండ్ ఇంకో ఐటమ్ వచ్చేసి ఇలా స్వీట్ హోమ్ అని, ఇంకో పీస్ వచ్చేసి ఇలా బర్డ్స్ వచ్చాయి అండ్ ఇలా ఓకే 5 వచ్చాయి ఇవి కంప్లీట్గా. సో టోటల్గా 5 పీసెస్ వచ్చాయి క్యూషన్ కవర్స్. బాగుంది. మన హాల్ కలర్ కాంబినేషన్, సోఫా కలర్ కాంబినేషన్ బట్టి ఈ క్యూషన్స్ కూడా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 195 రూపీస్. ఆన్లైన్లో పే చేసినందుకు 15 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. 180 రూపీస్కి 5 క్యూషన్ కవర్స్ వచ్చాయన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. అంటే క్యూషన్స్కి ఇలాంటి క్లాత్ అయితే మంచి లుక్ ఉంటుంది అనమాట. దీనిపైన ఏమైనా పడ్డా కూడా మనం వాష్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి మస్కిటో నెట్ అన్నమాట. మెయిన్ డోర్స్కి, కిచెన్ డోర్స్కి, అన్ని డోర్స్కి మనం యూజ్ చేసుకో. డోర్స్కి కూడా సెట్ అయ్యేలా ఉంటుంది సైజ్ అని అన్నారు. చూడాలి. ఫైబర్ గ్లాస్ మస్కిటో డోర్ నెట్ విత్ మ్యాగ్నెట్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది. సో మనం అన్ని డోర్స్కి సెట్ అవుతుంది. అన్ని సైజెస్ ఉన్న డోర్స్కి ఇది సెట్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఫుల్ ఫ్రేమ్ స్క్రీన్ అండ్ లూప్ కర్టెన్ అనమాట. సో కర్టెన్ లాగా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఉంటుంది. సో మనం డోర్స్కి సెట్ చేస్తే అర్థమవుతుంది అనమాట. సో ఇలా ఒక మ్యాగ్నెట్ ఉన్న కర్టెన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి స్ట్రైప్స్ మనం దానికి సెట్ చేయాలి. సో సెట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇది వచ్చేసి హోమ్ డెకర్ ఐటమ్ కాదు, బట్ మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్. ఇందులో వచ్చేసి బిగ్ సైజ్ ఒక టేప్ ఇచ్చారు అండ్ స్మాల్ సైజ్ ఇచ్చారనమాట. సో బిగ్ సైజ్ టేప్ వచ్చేసి ఇలా డోర్కి పై సైడ్ ఇలా స్టిక్ చేసేయాలి. తర్వాత ఇలా స్టిక్ చేసిన తర్వాత స్మాల్ సైజ్ టేప్ వచ్చేసి ఇలా ఆ బిగ్ సైజ్ టేప్ పక్క నుంచి ఇలా సెట్ చేసుకుంటూ కింద వరకు పెట్టేయాలన్నమాట. డోర్కి 2 సైడ్స్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనకి ఇచ్చిన నెట్ ఉంది కదా, సో నెట్ని ఆ టేప్కి ఇలా స్టిక్ చేయడమే. ఈజీగా అతుక్కుంటుంది. అవసరం లేనప్పుడు తీసేస్తే నెట్ అనేది వచ్చేస్తుంది. బట్ మనం అంటించిన టేప్ అనేది తీసేస్తే డోర్కి కలర్ అయితే పోతుందన్నమాట, అంత గట్టిగా అతుక్కుంది. బట్ ఇలా స్టిక్ చేసేస్తే చాలా సెక్యూర్గా ఉంటుంది. క్వాలిటీ బాగుంది అండ్ మస్కిటోస్ కానీ ఈగల్ కానీ ఏవి రాకుండా చాలా సెక్యూర్గా ఉంటుంది. పిల్లలతో మనకి ఎలాంటి టెన్షన్ లేదు. సో నాకైతే ఈ ఐటమ్ అయితే చాలా నచ్చింది. మస్కిటో డోర్ నెట్ అనమాట. మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి మనం ఇలా లోపలికి వెళ్ళినప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని వెళ్ళాలి. అండ్ వెళ్ళగానే ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. బయటకు వచ్చినప్పుడు సేమ్ అంతే క్లోజ్ అయిపోతుంది. మస్కిటో నెట్ 672 రూపీస్ పడింది. ఆన్లైన్లో పెట్టేసినందుకు 50 రూపీస్ డిస్కౌంట్ వచ్చిందనమాట. సో టోటల్గా ఈ ఐటమ్ వచ్చి 620 రూపీస్కి నాకైతే ఈ ఐటమ్ వచ్చింది. ఇది వచ్చేసి క్వాలిటీ అయితే అంత బాగాలేదు ఇది. సో ఇలా ఇందులో వాటర్ వేసేసి ఫ్లవర్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనుకొని తీసుకున్నాను. సో కంప్లీట్గా మెటల్ది. డిజైన్ అయితే షేప్ అవుట్ అయిపోయింది. ఇలా వంగిపోయి ఫ్లవర్స్ అన్నీ. సో నాకైతే క్వాలిటీ అయితే అంతగా నచ్చలేదు. సో యాక్చువల్గా చాలా బాగుంది. పిక్లో నేను పక్కన పిక్ వేసాను చూడండి. సో అంత బ్యూటిఫుల్గా ఉందని నేను ఆర్డర్ చేశాను యాక్చువల్గా. సో నాకైతే అంత మంచి ఫినిషింగ్ లేదు డిజైన్కి. అండ్ ఇలా పట్టుకుంటే ఇలా అంటుతుంది అనమాట. సో కలర్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. సో ఒక్కసారి వాటర్ పోయగానే పాడైపోతుండొచ్చు నాకు తెలిసి. సో దీని అయితే రిటర్న్ పెట్టేయాలి. సో నాకైతే ఇది నచ్చలేదు. ప్రైస్ వచ్చేసి 177 రూపీస్. నేను ఆన్లైన్లో పే చేసినందుకు 16 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అండ్ ఈ ఐటమ్ వచ్చేసి 161 రూపీస్కి పడింది. ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు చాలా నచ్చి తీసుకున్నాను నేను. బట్ క్వాలిటీ బాగాలేదు, డిజైన్ బాగాలేదు, అసలు ఫినిషింగ్ బాగాలేదు. సో నాకైతే అస్సలు నచ్చలేదు ఈ ప్రోడక్ట్. వెరీ బ్యాడ్. ఇది షో పీసెసే, వాల్ హ్యాంగింగ్సే.
చాలా బాగుంది, ఎంత డీసెంట్గా ఉందో అసలు. కంప్లీట్గా మెటల్ ఫ్రేమ్ వచ్చింది అండ్ మిడిల్లో వచ్చేసి మ్యూజిషియన్, ఇది వచ్చేసి రాజస్థానీ మ్యూజిషియన్ సెట్ అన్నమాట. సెట్ ఆఫ్ 3 వచ్చాయి. ఇది ఇంకొకటి. ఇది 1 మోర్. ఇవి వచ్చేసి ఇలా 3 వచ్చాయన్నమాట. ఇవి వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్ మెటల్ వాల్ ఆర్ట్ అన్నమాట. 3 సెట్ ఆఫ్ 3 ఉన్నాయి. రాజస్థానీ మ్యూజిషియన్ సెట్ అన్నమాట. మెటల్తో ఉన్నాయి అండ్ ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ అసలు ఎంత బాగా డిజైన్ చేశారో, మంచి లుక్ ఉంది. అయితే సైజ్ వచ్చేసి ఇంత ఉందన్నమాట. సో ఇలా దీని ప్రైస్ వచ్చేసి 876 రూపీస్. ఆన్లైన్లో పే చేసినందుకు 87 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. టోటల్గా 789 రూపీస్కి నాకైతే ఈ ఐటమ్ వచ్చింది. 789 రూపీస్కి 3 పీసెస్ అనమాట. సో 3 వాల్ హ్యాంగింగ్స్. చాలా బాగుంది. మ్యూజిషియన్ రాజస్థానీ సెట్ అనమాట. చాలా మంచి లుక్ ఉంది, చాలా డీసెంట్ లుక్ ఉంది, చాలా నచ్చింది నాకైతే ఇది. ఇవి వచ్చేసి రాజస్థానీ మ్యూజిషియన్ ఆర్టిఫిషియల్ సెట్ అనమాట. ఎంత బాగుందో అసలు, ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ చిన్న చిన్న కుందన్స్ డిజైన్తో సహా నీట్గా డిజైన్ చేశారు. కంప్లీట్గా మెటల్ అండ్ క్లాస్ లుక్ ఉంది. వాల్కి హ్యాంగ్ చేస్తే మాత్రం ఎంత బాగా అనిపిస్తుందో. మీలో ఎవరైనా తీసుకోవాలా వద్దా, సైజ్ ఎలా వస్తుందో, క్వాలిటీ ఎలా వస్తుందో అని డౌట్గా ఉన్న వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి వాల్ మౌంటైన్ అనమాట. చాలా పెద్దగా ఉంది. నేను అక్కడ ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియో షూట్ చేయడానికి అయితే రావట్లేదు. సో అందుకనే ఇలా అయితే షూట్ చేస్తున్నాను. సో కంప్లీట్గా అన్బాక్సింగ్ అయితే చేశాను. చాలా వెయిట్ ఉంది అండ్ చాలా షార్ప్ ఎడ్జెస్ అయితే ఉన్నాయి. డిజైన్ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా నచ్చింది నాకు. క్లాస్గా ఉంది అండ్ యాంటిక్యూ పీస్ అనమాట. ఇంటీరియర్ పీస్. యాక్చువల్గా మా హాల్లో కలర్ కాంబినేషన్కి సెట్ అవుతుందని యాష్ అండ్ వైట్ కలర్లో తీసుకున్నాను. ఇలా ఒక బ్లాక్ కలర్ పైన గోల్డెన్, కంప్లీట్గా మిడిల్లో గోల్డెన్తో ఇలా రౌండ్స్ ఇచ్చారనమాట. అండ్ ఒక్కొక్కటి యాష్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్ వచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. బట్ మా వాల్కి వచ్చేసి సైజ్ అనేది చాలా పెద్దగా అయిపోతుందన్నమాట. సైజ్ సెట్ అవ్వట్లేదు. సో అందుకే థింక్ చేస్తున్నాం. బట్ చాలా అంటే చాలా నచ్చింది. గోడకు పెడితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక సోఫా పైన ఒక లుక్ వచ్చేసింది అంతే. చూసారు కదా, అన్ని ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్గా 200 బిలోనే ఉన్నాయి. మోస్ట్లీ ఒక 2-3 ఐటమ్స్ మాత్రమే ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. సో అన్ని ఐటమ్స్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.